లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు కదా సార్, అమ్మా అది ఏ ఏ విషయాల మీద ఉంటుందండి ఈ ప్రోగ్రామ్? అదే మంచి ప్రశ్న సార్. అది మీరు తెలిసి అడగల, తెలియకుండానే అడిగారు. తెలియనప్పుడు ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు పెళ్లి పెళ్లి ఉందా? పెళ్లి ఏమ్మా? ఆ, పెళ్లి ఎవరెవరి మధ్యలో ఉంటుంది చెప్పండి? అది పెళ్లి కొడుకు తరపు, పెళ్లి కూతురు తరపు. ఆహా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంతే. ఆ, అంతే కదా. పెళ్లి అనేది ఆ, పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు మధ్యలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ, అవునా? ఆ. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నీకు సృష్టికి మధ్యలో జరిగే ప్రక్రియ. దీన్ని పెళ్లి అనం. ఏమంటాం? ఏమంటాం? లా ఆఫ్ అట్రాక్షన్. కళ్యాణం అంటాం. ఏమంటాం? కళ్యాణం. లోక కళ్యాణం, లోక కళ్యాణం అంటాం కదా. ఉమ్, నువ్వు సృష్టితో ఎప్పుడైతే అనుసంధానం అవుతావో అదే కళ్యాణం. కళ్యాణం జరిపించారా, కళ్యాణం చేశారా అంటారు కదా. అవును సార్. అదే కళ్యాణం అంటే ఏంటంటే నువ్వు పర్ఫెక్ట్ గా సృష్టితో అనుసంధానం అవ్వాలి. అప్పుడు సృష్టి నీకు ఒక అనుకూలమైన వాతావరణం ఇస్తుంది. ఆ అనుకూల వాతావరణంలో నీ సంకల్పాలు సిద్ధింపబడతాయి, నువ్వు శ్రేయస్సుతో ఉంటావు, నువ్వు అనుకున్నది జరుగుతూ ఉంటుంది, నీకే విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి అంశాలు నీ దగ్గరికి రావు. ఈ విధమైనటువంటి సాధనని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సాధనని మనకు పూర్వీకులు ఎప్పుడు అందించారు. దాన్ని బేస్ చేసుకునే మీకు అందులో ఉండేటటువంటి మెథడ్స్ ని ప్రాక్టీస్ చేసేటటువంటి విధానాన్ని అందించే ప్రోగ్రామే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే దానికి మనం ఏం చేస్తామంటే పర్సనల్ గైడెన్స్ తీసుకుంటాం. ముందు నాకు మీరెవరో తెలియాలి కదా, తెలియాలా వద్దా? చెప్పండి. పర్సనల్ గైడెన్స్ కావాలంటే తెలియాలి సార్. ఇప్పుడు నేను నీకు ఒకటి అందించాలి, ఒక సాధన అందించాలి. శాస్త్రం ఏం చెప్తుంది? అర్హత లేని వాళ్ళకి, ఆసక్తి లేని వాళ్ళకి, జూమ్ మీటింగ్ లోకి వచ్చి వీడియోస్ ఆఫ్ చేసుకునే వాళ్ళకి క్లాసులు చెప్పొద్దు అని చెప్తుంది. ఏం చెప్తుంది? సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్. అసలే గేమ్ ఎవరితో ఆడుతున్నాం మనం? చెప్పండి, ఎవరితో గేమ్? చెప్పాలి. గేమ్ ఎవరితో? సృష్టి అంటే పెద్ద ఆయన. సృష్టి అంటే పెద్ద ఆయన, మామూలు పెద్ద ఆయన కాదు, అందరికంటే పెద్ద. అవునా కదా? సృష్టి యొక్క బలం చెప్పమంటారా మీరు? మీకు నేను సృష్టి యొక్క బలం చెప్పనా? చెప్పండి. గురువు గారు, ఇప్పుడు సృష్టి అంటే మామూలుగా ఈ పరమాత్మ అట్లా అర్థం చేసుకోవాలా, లేకపోతే మనం ఎట్లా? పరమాత్మ అయినా సరే సృష్టి దగ్గరకు వస్తే చేతులు పెట్టుకొని నిలబడాలి. అర్థమైందా? అర్థమైందా? అర్థం కావట్లేదా? పరమాత్మ చెప్తా. ఎవరైనా సరే, దేవత, అన్ని మతాల్లో ఉండే అందరైనా సరే వాళ్ళందరూ తలదించింది సృష్టి ముందు. అర్థమైందా? ఎంత పెద్ద గొప్పవాడు అని పిలిపించుకుంటున్న వాళ్ళైనా సరే వాళ్ళందరూ తలదించారు సృష్టి ముందు. అవునా కదా? సృష్టి అనేది బలము అంటే అది అన్నిటికంటే బలమైనది. అది తెలివి అన్నామనుకో, అన్నిటికంటే తెలివైంది అది. అర్థమైందా? బలమైంది అన్నామనుకోండి, అన్నిటికంటే బలమైంది సృష్టి. శక్తివంతమైంది అంటే అన్నిటికంటే శక్తివంతమైనది సృష్టి. అర్థమవుతుందండి? తెలివి గల్లోడు అన్నామనుకో, అన్నిటికంటే తెలివి గల్లది సృష్టి. అర్థమైందా? పర్యాయ పదాలు మనం ఇంకేదన్నా ఇంకా సంబోధించవచ్చా ఇంక వేరే పదాలతో? సృష్టికి పర్యాయ పదం లేదు. సృష్టి అంటే సృష్టి అంతే. మరి ఇప్పుడు అనంత ఆత్మశక్తి కానీ పరమాత్మ, ఇవి పేర్లు ఏంటి మరి? ఏ అనంత ఆత్మశక్తి అయినా సరే అది సృష్టి ముందు చిన్నదే. అర్థమైందా? పరమాత్మే సృష్టి పరిధిలోకి వస్తే ఏమి చేతగాని వాళ్ళలాగా
జంతువులను సపోర్ట్ చేసుకొని యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమైందా? జంతువుల సపోర్ట్ అంటే అర్థం కాలేదు గురుగారు. రాముడు పరమాత్మ. రాముణ్ణి అప్పుడు ఉండేటటువంటి ఋషులందరూ కూడా పరమాత్మ స్వరూపంగా గుర్తించారు. అంతటి పరమాత్మ స్వరూపమైనా సరే ఏం జరిగింది? జంతువుల్ని ఆధారం చేసుకొని ఒక మామూలు వ్యక్తిలాగా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి సృష్టిలో కల్పింపబడింది. అంటే ఏంటి? సృష్టి ఇక్కడ బలమైందా, పరమాత్మ బలమైన వాడా? చెప్పండి. సృష్టి బలమైందా, పరమాత్మ బలమైన? మీరు ఏ చారిత్రాత్మకమైన సంఘటన తీసుకోండి, ఏ మతమైనా తీసుకురండి. ఏ మతమైనా తీసుకురండి, నో హద్దులే లేవు. ఏ మతమైనా తీసుకురండి, జైన, సిక్కు, ఏ మతమైనా తీసుకురండి. సృష్టి ముందు అందరూ బలహీనులే, అన్ని బలహీనమైనవే. సృష్టి బలం ముందు, సృష్టి శక్తి ముందు, సృష్టి తెలివి ముందు, సృష్టిలో ఉండే జ్ఞానం ముందు, సృష్టిలో ఉండేటటువంటి ఆ చైతన్యం ముందు అన్ని చిన్నవే. ఏది సృష్టికి మించింది ఏది లేదు సృష్టిలో. అందుకే సృష్టిని పెద్ద ఆయన అంటాం. ఏమంటాం? ఏమంటాం? ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు మనమందరం సృష్టికి కనెక్ట్ అయ్యామనుకోండి, పెద్ద ఆయన మనం అనుకున్నట్టు. అర్థమైందా? పెద్ద ఆయన అనుకున్నట్టు. ఇప్పుడు ఆయన వెనక పెట్టుకోవడానికి చెప్పండి సార్ గురుగారు. మంచి ఏదైనా ఏం చేయాలి చెప్పండి మాకు. ఆయన వెనకేసుకుని వచ్చుకుంటాం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా. నువ్వు ఒక వ్యక్తివే. ఈ ప్రపంచం మొత్తం నీ ముందు యుద్ధానికి నిలబడింది అనుకో. నీ వెనక పెద్ద ఆయన ఒకటి నించున్నాడంటే గెలుపు నీదే. అవునండి. గెలుపు వన్ సైడ్ అనమాట. అర్థమైందా? సో ఆ పెద్ద ఆయన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే నాన్న అని పిలుచుకోవచ్చు. అర్థమైందా? ఏమని పిలుచుకోవచ్చు? నాన్న. నాన్న అని పిలుచుకోవచ్చు. మన కంటి ముందు కనబడుతున్నటువంటి ఆ సృష్టిని, ఆ పెద్ద ఆయన్ని, ఆయన పెద్ద ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో చెప్పండి. నేను ఒప్పుకోను అన్నారు అనుకోండి, క్లాస్ అయిపోయేలోపు మీ చేత ఒప్పిస్తాడు ఆయన. క్లాస్ అయిపోయేలోపే. ఎందుకంటే మన మాటలు వింటాడు ఆయన. ఎందుకంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది యూనివర్స్ కి. అర్థమైందా? ఏం కనెక్ట్ అవుతుంది? సౌండ్ ఫ్రీక్వెన్సీ. మన యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. సో నువ్వేంటి అనేది యూనివర్స్ కి, యూనివర్స్ ని నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ బుద్ధి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా యూనివర్స్ కి తెలుస్తాయి. అర్థమైందా? గురుగారు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాం అంటే అది ఆర్థికంగా, లేకపోతే వాళ్ళు మంచిగా ఉండటం అంటే సమృద్ధితో ఉండటం అట్లా అనుకోవాలా, లేకపోతే ఆధ్యాత్మికంగా భగవంతుని, అదే మా తండ్రి ఎవరైతే ఉన్నారో సృష్టికర్త, ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెద్ద ఆయన, ఆయన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం అన్నారు. మీరు ఈ రెండిట్లో ఏది దాని కరెక్ట్ పదం అనేది చెప్పండి గురుగారు. నాకు మీ డౌట్ అర్థం కదా. ఏమడిగారు? ఇప్పుడు పాజిటివిటీ అంటే ఆయన్ని తెలుసుకునేటటువంటి అంశంలో ముందుకెళ్ళటం అనేది మనం అనుకోవాలా, లేకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ ధనం పరంగా గాని, కీర్తి ప్రతిష్టల పరంగా గాని ఉన్నతంగా ఉన్న వాళ్ళు అనుకోవాలా అనేది నా సందేహం గురుగారు. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. నీకు పుణ్యం కావాలనుకోండి, మోక్షం కావాలనుకోండి, పలానా రాముడు ఇస్తాడు. శ్రేయస్సు కావాలి, కైవల్యం కావాలంటే పలానా కృష్ణుడు ఇస్తాడు అనేది ఉంటుంది. కానీ నీకు అన్ని ఇవ్వగలిగే ఒక సూపర్ మార్కెట్ ఏమైనా ఉంటే అది యూనివర్స్. నీకు అన్ని ఇవ్వగలదు. డబ్బు ఇస్తుంది, పేరిస్తుంది, కీర్తిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, శుభాలను ఇస్తుంది, సౌఖ్యాలను ఇస్తుంది. ఏదైనా ఇవ్వగలదు సృష్టి తలుచుకుంటే. అలాగే కష్టాలను ఇస్తుంది, కన్నీళ్లను ఇస్తుంది, మోసాలను ఇస్తుంది, ఇంకా ప్రమాదాలను ఇస్తుంది, ఇంకా
భయాన్ని ఇస్తుంది, బాధనిస్తుంది, అది కూడా సృష్టి నుండే వస్తుంది. అర్థమైందా? సో సృష్టికి అనుకూలంగా ఉండండిరా నాయన అని చెప్పి కొన్ని వేల సంవత్సరాలుగా ఋషులు పోరు పెట్టే శాస్త్రాలని డెవలప్ చేశారు. మనకు అవి అర్థం కావు. సృష్టికి అనుకూలం అవ్వడం ఏంటి, సృష్టితో ఏం చేస్తాం అన్నట్టుగా ఉంటాం. సృష్టి చాచి కొడుతుంటే భయపడుతూ ఉంటాం. అదేనా? సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సృష్టికి మీకు మధ్యలో జరిగే ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని నాకు వద్దండి, నేను చేయనండి అన్నా కుదరదు. కుదురుతుందా చెప్పండి? నాకు వద్దు సార్, నేను లా ఆఫ్ అట్రాక్షన్ చేయనండి, నాకు ఎందుకండి అంటే సృష్టి ఊరుకుంటుందా? పాపం తెలియదులే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి వదిలేస్తుందా మనల్ని? ఎగ్జామ్షన్ ఏమైనా ఉందా? చెప్పండి. సరే, భార్గవ శర్మ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వీడు 15 సంవత్సరాలుగా సృష్టి మీద పరిశోధన చేశాడు. లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తెలుసు కాబట్టి వీడు సృష్టికి వ్యతిరేకమైతే వాడిని క్షమిద్దాం అనేది ఉంటుందా సృష్టిలో? ఉంటుందా? నన్నైతే ఇంకా ఇంకొంచెం లాగి పెట్టి కొడుతుంది. నన్నైతే తెలిసి కూడా తేడాలు చేస్తే వాళ్ళంటే తెలియక తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి భయమే చూపిస్తా. నువ్వు తెలిసి తప్పు చేస్తే భయం కాదు, మృత్యువుని చూపిస్తా అంటాడు. అర్థమైందా? ఎందుకు మీరు దీని మీద ఎక్కువ పరిశోధన చేశారు, ఎక్కువ చేస్తున్నారు కదా సృష్టి మీద, మీరు బాగా ఇష్టం కదా, మరి అలాంటప్పుడు నాన్న మరి అట్లా చేస్తే ఎట్లా గురువు గారు? మేము సృష్టి మీద పరిశోధన చేస్తూ మేము తప్పులు చేసాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? తెలిసి కూడా చేసే కాబట్టి 2 ఎక్స్ట్రా ఇస్తారంట. అట్లా కాదు, అది బాధపడేలా తప్పులు చేస్తాం మేము. బాధపడేలా అలాంటప్పుడు చెప్తానండి, తెలిసిన వాడి కంటే తెలిసి తప్పులు చేసేవాడు చాలా పెద్ద శిక్ష. వాస్తవం గురువు. అర్థమైందండి? ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, వాడి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఉండదు. అదే ఇప్పుడు నాలాంటి వాడు తప్పు చేశాడు అనుకోండి, నా వల్ల నన్ను అనుసరించే వాళ్ళందరూ అదే తప్పు చేస్తారు కదా. ఖచ్చితంగా ఆ ఛాన్స్ సృష్టి ఇవ్వదు. అర్థమైందా? ఆ ఛాన్స్ తీసుకోనేయకుండా లాగి పెట్టి అక్కడ కొడుతుంది. సో అందుకనే ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్స్ పూర్తి స్థాయి ఎరుకతో, పూర్తి స్థాయి అవేర్నెస్ తో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే పెద్ద ఆయన మన భుజం మీద చేయేస్తాడు. అర్థమైందా? పెద్ద ఆయన మీకు నమ్మకమేనా? నమ్మకం అది కాదు, మీకు సృష్టిని నమ్మను అనేవాడు ఈ భూమి మీదే ఉండడు. అవునా కదా? చెప్పండి. అడగండి. అనేది కొంచెం మిణుకురు మంట వెలుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఫుల్ క్లారిటీ రావట్లా. అంటే ఇప్పుడు మీ సబ్జెక్టులు పూర్తిగా కొంచెం అంత ముందు కూడా వినడితే కొంచెం అవగాహన ఉండేది. ఒకటైతే చెప్పగలనండి, నేను ఈ ప్రపంచంలో చరిత్రలో చూసుకున్నా భవిష్యత్తులో చూసుకున్నా సృష్టిని మించిన శక్తి లేదు. సృష్టిని చెప్పండి, సృష్టిని మించిన శక్తి లేదు. సృష్టిని మించిన శక్తి లేనే లేదు. సృష్టి పరిధిలోకి వస్తే ఎవడైనా మామూలుడే, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే సృష్టి పరిధిలోకి వస్తే వాడు మామూలుడే. అర్థమైందా? సృష్టి ఎవరినైతే వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందో వాడే ఇక్కడ గొప్పోడు, బలమైనోడు, శక్తివంతుడు, ధైర్యవంతుడు, ధనవంతుడు, అన్ని వాడే. సృష్టికి ఎవరైతే కనెక్ట్ కారో, సృష్టి ప్రోత్సాహం ఎవరికైతే ఉండదో వాడే ఇక్కడ పేదవాడు, దరిద్రుడు. ఇది ఫైనల్ గా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సృష్టి కావాలా వద్దా? పూర్తిగా కావాలి సార్. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకంటే ఎక్కువగా నిన్ను పట్టుకోవాలనే సృష్టికి ఉంటుంది. చెప్పండి. నన్ను పట్టుకోవాలని నాకంటే ఎక్కువగా సృష్టికి ఉంటుంది గురువు. సృష్టికే ఉంటుంది ఖచ్చితంగా.
సృష్టికే నిన్ను రక్షించుకోవాలి, సృష్టికే నిన్ను బాగా చూసుకోవాలి, సృష్టికే నిన్ను బాగా రక్షించుకోవాలని సృష్టిలో ఉంటుంది. ఆ తత్వం సృష్టిలో ఉంది కాబట్టే ఈరోజు మీరందరం మనం అందరం అంత హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. అదే సృష్టిలో ఆ లక్షణమే లేదనుకోండి, మీకు కూడా మీ పిల్లల్ని రక్షించుకోవాలి, మీ పిల్లల్ని కాపాడుకోవాలి, మీ పిల్లల్ని గొప్పగా పెంచాలనే ఆ సెన్స్ ఉండదు. అర్థమైందండి? సో నేను చేసిన పరిశోధన వ్యర్థమైంది కాదు. ఎందుకంటే నేను హేతు లేకపోతే దేన్ని నమ్మను. అందుకే నేను సృష్టి అనేది అది అత్యంత హేతు. అర్థమైందండి? ప్రూఫ్స్ తో ఉండేది కాబట్టి దాని మీద పరిశోధన చేశాం. దాంతో చక్కగా అనుసంధానం అవ్వచ్చు, దాని అనుకూలతను పొందొచ్చు, హాయిగా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉండొచ్చు. సో అది మనకు తెలియాలి అంటే మీ ఎనర్జీస్ మనకు తెలియాలి, మీరు అర్థం కావాలి. మీకు నేను ఎట్లా గైడ్ చేస్తే పర్ఫెక్ట్ గా మీరు రిజల్ట్స్ పొందుతారు అనేది క్లారిటీ రావాలి. కాబట్టి పర్సనల్ గైడెన్స్ తీసుకుంటాం. పర్సనల్ గైడెన్స్ లో మీరు 4 సెషన్స్ తీసుకుంటారు. ఈ 4 సెషన్స్ తో మీకు అర్థం అవుతుంది ప్రోగ్రామ్ ఎంత డెప్త్ లో వెళ్తుంది అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. దానితో పాటు నా గైడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలుగుతారు. నాకు సృష్టి గురించి తెలియదు అన్న లా ఆఫ్ అట్రాక్షన్ చేయాల్సిందే, సృష్టి గురించి తెలిసిన వాడు లా ఆఫ్ అట్రాక్షన్ చేయాల్సిందే. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నేనున్నానా లేదా? ఉన్నారు సార్. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు కదా, చెప్పండి. తెలుసండి. 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశాం. నభూతో నా భవిష్యత్తు ఎవడు చేయాల భూమి మీద పుట్టి. సృష్టి అనేది ఒకటి ఉంటుంది, సృష్టిని పట్టుకుంటే అన్ని ఇస్తుంది. ఎవరికి రాలా ఐడియా. ఇంత పరిశోధన చేసిన నేను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చేయాల్సిందే 4 రూపాయలు రావాలంటే. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉన్నా. అవునా కదా? అందరికి ఒకటేలా గురూజీ, ఒక్కటేలా. అదే దట్ ఈస్ యూనివర్స్. యూనివర్స్ అనే దానిలో ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదు. జ్ఞాని అయినా సరే అజ్ఞాని అయినా సరే ఎవడైనా సరే అందరూ సేమ్ టు సేమ్. కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు ఏవి ఇక్కడ ఉండవు. ఎవరు ముందు? సృష్టి ముందు నీ కులం లేదు, మతం లేదు, జ్ఞానం పనికిరాదు. నీ జ్ఞానం ఇక్కడ పనికిరాదు. అర్థమైందండి? నీ నాలెడ్జ్ నీ టాలెంట్ ఎందుకు పనికిరాదు. అక్కడ ఒక ప్యూర్ కాన్షియస్ ఉండాలి అంతే. నీకు ఒక ప్యూర్ కాన్షియస్ ఉందా కనెక్ట్ అవుతావు. ప్యూర్ కాన్షియస్ లేదా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత వేదాలు చదివినా ఎందుకు పనికిరాదు. అర్థమైందండి? లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాడైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాడైనా మీరైనా నేనైనా లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తేనే 4 రూపాయలు వస్తాయి. చేద్దాం మరి. కాన్షియస్ అంటే గురువు గారు ఇప్పుడు ఎట్లా ఏ స్థితిలో ఉండాలనేది ఎట్లా గురువు? ఇప్పుడు ఇవి టాపిక్స్. ఇవి కాన్షియస్ అనేది ఒక టాపిక్. అది 1 గంటలోనో అర్ధ గంటలోనో చెప్పేది కాదు. మీరు వెంటనే అర్థం చేసుకోగలిగేటటువంటి వ్యవస్థ కాదు. దాని మీదే సెషన్స్ కండక్ట్ చేస్తాం. కాన్షియస్ అంటే ఏంటి, ఎన్ని రకాల కాన్షియస్లు ఉంటాయి, కాన్షియస్ లో మళ్ళీ ఎన్ని విభాగాలు ఉంటాయి, ఏ కాన్షియస్ లో నేనున్నాను, ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ మీరైనా నేనైనా చేయాల్సిందే. నేను కూడా చెయ్యాలి. మరి నా టైం మీకు ఇచ్చే అనవసరంగా, లేకపోతే ఇప్పుడు ఒక అర్ధగంట లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నామండి. ఇంత గొప్పగా వినియోగించుకోవట్లేదు గురువు గారు. అది దాని గురించి తెలియట్లే వాళ్ళకి. ఎంత చెప్పినా మీరు చెప్పినా మేము చెప్పినా బాగుంటున్నారు, తర్వాత ఎవరు ఇదవ్వట్లే. పర్వాలేదు, నెమ్మదిగా సృష్టి చెప్తుంది. తర్వాత రాజపెట్టి కొట్టింది అనుకోండి, అప్పుడు మన దగ్గరికే వస్తారు. మనమే దిక్కు. అబ్బాయినా? అవును గురించి. అవును, అన్ని తిరిగి మన దగ్గరికే రావాలి. మనమే ఇక్కడ స్ట్రాంగ్ పాయింట్. సో భయం లేదు. ఈ రోజు కాకపోతే రేపు మన దగ్గరికే వస్తారు, ఇబ్బంది లేదు. సో మీరైనా నేనైనా లా ఆఫ్ అట్రాక్షన్ చేయాల్సిందే. కాబట్టి నా టైం మళ్ళీ 6 అయిపోయేసరికి లా ఆఫ్ అట్రాక్షన్ లో కూర్చుంటా. ఏం చేస్తారండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అని అడగండి. ఏం చేస్తారు గురించి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం చేస్తాము అంటే, మీకు చెప్పా కదా 9 days ప్రోగ్రామ్ ఒకటి. అవునవును, మీకు కొన్ని అఫర్మేషన్స్ ఇవన్నీ ఇచ్చాను కదా. అవును. తర్వాత కొంత సబ్జెక్ట్ ని డెవలప్ చేసాం. ఏం డెవలప్ చేసామంటే 7 అడుగులు 7 steps అని చెప్పి డెవలప్ చేశా.
7 అడుగులు బాగుంది గురుగారు, టైటిల్ బాగుంది. బాగుందా? బాగుందా? 7 అడుగులు అనమాట. మనకి 7 అడుగులు పెళ్లి కదా, 7 అడుగులు కళ్యాణం అన్నట్టుగా 7 స్టెప్స్, 1 2 3 4 5 6 7 అనమాట. ఈ 7 స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ చేసేయచ్చు. అర్థమైందా? ఓకే గురుజీ. సో అట్లా 7 స్టెప్స్ ని నేను ప్రాక్టీస్ చేసుకుంటా ఇప్పుడు ఇది అయిపోగానే. అర్థమైందా? సో అట్లా మీరు కూడా చక్కగా ఒక ప్రూవ్డ్ సైన్స్ ఇది. ఏ కథలు చెప్పాను అనుకోండి, నేను నాకు సృష్టి గురించి చాలా తెలుసు. అర్థమైందండి? సృష్టి ఎంత తీవ్రంగా నన్ను కొడుతుందో కూడా నాకు తెలుసు. అందుకని నేను కథలు చెప్పను. నావన్నీ చేతలే. నాకు మాటలా చేతలా? చేతలే గురుజీ అన్ని. నా అన్ని చేతలే, మాటల మనిషిని కాదు నేను. అందుకే నాకు పెద్దగా మాట్లాడడం రాదు. సో మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేయాలంతే. మీరు స్టార్ట్ చేస్తే మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అర్థమైందా? మీరు సేఫ్ హ్యాండ్స్. మీరైతే సురక్షితంగా లా ఆఫ్ అట్రాక్షన్ చేసి అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ ని ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు నా గైడెన్స్ లో. అందులో ఏ సందేహం లేదు. సో ప్రతి ఒక్కళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ లో జాయిన్ అవ్వండి. పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. మీకు నాకు మధ్యలో ఏ దూరం ఉండదు. మీరు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్ గా మాట్లాడచ్చు, డైరెక్ట్ గా వాదించవచ్చు. అర్థమైందా? మీరేం క్లాసుల్లో వెంటనే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాదించండి, ప్రశ్నించండి, డౌట్స్ అడగండి. అంత క్లారిటీ వచ్చాక నా వీడియోస్ కూడా చూసి ఓకే ఈయన దగ్గర మనం సబ్జెక్ట్ తీసుకోగలం అన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకేనా? ఓకే గురుగారు. నేను ఇంకా నా టైం అయిపోయింది. లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకోవాలి నేను కూడా. చాలా బాగుంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే. ఏం జరుగుతుందో చెప్పమంటారా? చెప్పండి గురుజీ. చెప్పండి గురుజీ. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే నేను ఒకటి గమనించా. నాకు చిన్నప్పటి నుండి ఒక భయం ఉంది. నేను మీ ముందు ఓపెనే కాబట్టి నాకేం దాపరికాలు ఏమి ఉండవు కాబట్టి చెప్తున్నా. చెప్పండి. నాది బాల్యం ఎలా గడిచిందంటే, బాల్యం చాలా మా నాన్న చీటికి మట్టి కొట్టేవాడు. ఓకే. ఆ భయం ఉండేది. ఆ భయం నాకు ఇప్పటికీ ఉండేది. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నానో, పెద్ద ఆయనేనా కదా అందరికంటే. అవునవును. ధైర్యం, కొండంత ధైర్యం అనమాట. అవును. రండ్రా ఎవడైనా రండ్రా అన్నంత ధైర్యం. భయం మొత్తం పోయింది. ఓకే. అందుకే ఆయన పెద్ద ఆయన అనేది. అదేనా? మనకి తెలియకుండా మనలో భయాలు ఉంటాయి, మనలో బలహీనతలు కొన్ని ఉంటాయి, మనకి తెలియవు. వాళ్ళు పెరుగుతూ ఉంటాం కదా, ఆ బలహీనతల్ని ఆ పెద్ద ఆయన అలా తీసేస్తాడు. అర్థమైందా? సో ఇలా బలహీనతలన్నీ పోతాయి, బలంగా తయారవుతాం, కాన్ఫిడెంట్ గా తయారవుతాం, యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, మనకి సృష్టిలో కావాల్సినంత అనుకూలత ఉంటుంది. మిమ్మల్ని చూసి మీ పిల్లలు అలా తయారవుతారు. చూస్తేనే చేంజ్ వస్తేనే ఆటోమేటిక్ అన్ని మారిపోతాయి. అంతే. యాటిట్యూడ్ ఉంటేనే మారిపోతాయి. అది చాలా బాగుంది. మీరు సో చాలా అనుభవిస్తున్నాం. నాకే డౌట్ లేదు. ఈ సృష్టిలో సృష్టి కంటే పెద్దోడు ఎవడు లేడు. సృష్టి పెద్ద అయినా, సృష్టి గొప్ప వ్యక్తి, సృష్టి కంటే మొగడు ఎవడు లేడు. ఆయన్నే పట్టుకుందాం మనం. ఆయన్నే పట్టుకోవాలని చెప్పి ఒక ఏనుక్కి తెలిసింది. తెలుసా మీకు? ఏనుక్కి గోడు లేని ఏనుక్కి తెలుసు. ఎవ్వని చేజనించు జగను, ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవడు, మూల కారణం దవ్వడు, అనాది మధ్యలయుడెవడు, సర్వము దానైన వాడెవడు, వాణి ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడవన్. ఆ సృష్టినే ఈశ్వరుడు అంటుంది ఏనుగు. అర్థమైందా? సో సృష్టి అనేది బలమైనది, శక్తివంతమైనది, తెలివిగలది. ఇంకా మాట్లాడితే మ్యాథ్స్ టీచర్ సృష్టి అనేది. ఏం టీచర్? ఇదిగో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత చేస్తే అంత లెక్కిస్తుంది. అర్థమైందా? నేను 10 రూపాయలు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే 10 రూపాయలు ఇస్తుంది. 1,00,000 రూపాయలు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తుంది. 1,00,00,000 రూపాయలు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే 1,00,00,000 రూపాయలు ఇస్తుంది. అంతేగాని 1,00,000 రూపాయలు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే 10 రూపాయలు ఇవ్వదు. అర్థమైందా? మిమ్మల్ని ఈ ప్రపంచంలో అన్ని మోసం చేస్తాయి. చేయరా? మీ మనసే మిమ్మల్ని మోసం చేస్తుంది. ఇంకా అందదాకెందుకు?
అవును గురుజీ. బయట వాళ్ళ సంగతి దాకా ఎందుకు? మీ మనసే మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ బుద్ధి మిమ్మల్ని ఏడిపిస్తుంది. కానీ సృష్టి అలా కాదు. సృష్టిలో అలా మోసం చేసే అంశాలు ఏమీ ఉండవు. సో అందుకనే సృష్టిని పట్టుకుందాం, సృష్టితో మన వ్యవహారం నడుపుదాం. మనల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, మనల్ని లాగి పడేసే వాళ్ళు ఎవరు ఉండరు. చక్కగా ఎదగచ్చు మనం. అర్థమైందా? ఇప్పుడు 24 గంటలు డాడీతో కనెక్ట్ అయి ఉండటానికి మరి ఏమన్నా మాకు నేర్పిస్తారా గురువు గారు? మరి అదే కదా, మరి కావాలి కదా డాడీ. అసలు ఆయన అవసరం లేదు గురుజీ. మన డాడీ ఆయనే. 24 గంటలు కాదు, నిద్రలో కూడా పట్టుకుంటాం అట్లా. అందుకే కదా ఇంత పరిశోధన చేస్తున్నాం, ఇంత చక్కగా డెవలప్ చేసాం సబ్జెక్ట్ ని. 24 గంటలు పట్టుకోవచ్చు. అర్థమైందా? నేను రోజు ఉదయాన్నే ఒక అర్ధగంట సేపు అలా ఆకాశం చూస్తూ అలా సృష్టిని అలా గమనిస్తూ కూర్చుంటా. జస్ట్ అంతే, ఏం ఆలోచనలు ఉండవు, ఏమి ఉండదు. ఊరికి అలా కూర్చొని అలా చూస్తుంటా ఒక హాఫ్ అన్ అవర్ అంతే. చేస్తారా అట్లా? అంటే ఒక భావం అన్నమాట, కనెక్ట్ అయినటువంటి ఒక భావం. నేను ఆయనతో కనెక్ట్ అయ్యాను అన్నటువంటి ఒక భావంతో అలా అలా చూస్తూ ఉంటాం అంతే. ఏ ఆలోచనలు ఉండవు, ఏ భావాలు ఉండవు, ఏ విధమైన కోరికలు లేవు, ఏమీ లేవు. ఊరికి అలా కనెక్టెడ్ ఒక అర్ధగంట సేపు చేస్తారా మీరు? చెయ్యండి, ఎలా ఉంటుందో చూడండి. ఓకేనా? ఓకే గురుజీ. ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం పర్సనల్ గైడెన్స్ లో ఒకేసారి అన్నప్రాసంలో ఆవకాయ పచ్చడి పెట్టాను అనుకోండి, మీకు ఇబ్బంది పడతారు. అందుకని స్టెప్ బై స్టెప్ మన నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవడం, నాన్నని పట్టేసుకుందాం అట్లా. అబ్బాయిందా? గట్టి పట్టేసుకుంటే ఇంక అసలు ఏం ఉండకూడదు మధ్యలో. అలా పట్టుకోవచ్చు, మనం పూర్తి స్థాయి అనుకూలతను పొందొచ్చు. అలా ప్రయత్నం చేద్దాం. మన సాధన గట్టిది. అర్థమైందండి? మనం చేసే సాధన పర్ఫెక్ట్ సాధన. మనం కరెక్ట్ గా స్ట్రైట్ గా సృష్టి మీదకే ఫోకస్ చేసి వెళ్తున్నాం. సో మనకి అడ్డదారులు లేవు, అంత స్ట్రైట్ అనమాట, రహదారి మంది. అవునా లేదా? అవును. మీకు సృష్టికి మధ్యలో ఎవడన్నా ఉన్నాడు మధ్యవర్తి? నేను కూడా లేను. నేను కాన్సెప్ట్స్ చెప్తాను అంతే. మీరు సృష్టినే కదా పట్టుకున్నా, నన్ను పట్టుకుంటారా? మిమ్మల్ని పట్టుకుంటే వ్యక్తి పూజ అయిపోయింది గురువు గారు. అంతే, నన్ను ఎవరు పట్టుకోరు. ఇన్ని క్లాసులు చెప్పా, నన్ను ఎవరు పట్టుకోరు. అదే భార్గవ శర్మ ప్రత్యేకత. నేను నన్ను పట్టుకోనివ్వకుండా సృష్టిని మాత్రమే పట్టేలాగా చేసేదే నా ప్రయత్నం. మంచి ప్రయత్నం గురువు గారు. సో సృష్టిని పట్టుకుందాం. సృష్టి కంటే శక్తివంతమైనది ఏది లేదు. అన్ని మతాలు, ఏ మతమైనా తీసుకురండి, ఏ మతమైనా సరే, సృష్టి కంటే శక్తివంతమైంది, సృష్టి కంటే గొప్పది, సృష్టి కంటే బలమైంది, సృష్టి కంటే ఏదీ లేదు. అదేనా? సో సృష్టినే పట్టుకుందాం. సృష్టితో మనం జరిపేటటువంటి వ్యవహారాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి, ఎనర్జీ సెంటర్స్ ని ఎట్లా మనం పెంచుకోవాలనేటటువంటి అంశాలు ఉంటాయి. ఈ టాపిక్స్ అన్ని మీరు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? ఈ నిర్ణయం మీది, అడుగు వేయడం మీ వంతు. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.